అమెరికా చేతిలో బందీగా ఉన్న వెనిజువేలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను కట్టుదిట్టమైన భద్రత నడుమ మన్హాటన్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టారు. నార్కో టెర్రరిజంపై ట్రంప్ సర్కార్ అభియోగాలు మోపడంతో వీరు విచారణను ఎదుర్కొన్నారు. మదురోకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఓ వ్యక్తిని అమెరికా విచారించగలదా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మదురో అరెస్ట్ను సవాల్ చేయడానికి ఆయన తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. మదురో ఒక దేశానికి అధ్యక్షుడిగా పనిచేయడంతో ఆయనకు విచారణ నుంచి మినహాయింపునివ్వాలని కోర్టు ఎదుట వాదించనున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత మదురోను చట్టబద్ధమైన నాయకుడిగా గుర్తించడం లేదు. ఓ సాధారణ నిందితుడికి తమ దేశంలో ఎలాంటి హక్కులు ఉంటాయో అవే హక్కులు మదురోకు కూడా వర్తిస్తాయని అమెరికా పేర్కొంది. అటు వెనిజువేలాపై భీకర దాడులు జరిపిన తర్వాత మదురో ఆయన భార్యను అమెరికా సైన్యం బంధించింది. అనంతరం వీరిని బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు తరలించింది.